మీరాకు తన తోటలో కాలం గడపడం అంటే మహా ఇష్టం. ఎన్నో పువ్వుల మొక్కలని ఎంతో ప్రేమతో నాటింది. రోజు నీళ్లు పోస్తూ అవి వికసించడం చూస్తూ మురిసిపోయేది. రంగురంగుల బంతులు, మెత్తటి గులాబీలు, చక్కని డైసీలు ప్రతి ఉదయం తనని పలకరించేవి. కానీ ఒక మొక్క మాత్రం తనని తెగ ఇబ్బంది పెట్టింది. అదే కొన్ని నెలల క్రితం నాటిన మల్లెతీగ. దానికి మాత్రం మొగ్గ ఒక్కటి కనిపించలేదు. ఒకరోజు సాయంత్రం మీరా తోటలో కూర్చుని ఆ మొక్కను నిరాశగా చూస్తూ, ఎందుకు మిగతా వాళ్లలాగా నువ్వు పోయవు అని మెల్లగా అంది. ఆ ఆకుల్ని మెల్లగా తాకింది. ఏదో తప్పు చేసినట్టు బాధపడింది. కూతురి బాధ గమనించిన మీరా వాళ్ళ అమ్మ ఆమె పక్కన కూర్చుని, ఓపిక పట్టు మీరా, ప్రతి పువ్వుకి ఒక సమయం ఉంటుంది, వేచి చూస్తే అన్నీ తెలుస్తాయి అంది. మీరా, నీకు వెదురు చెట్టు, మామిడి చెట్టు కథ తెలుసా అని అడిగింది నవ్వుతూ. మీరా తల ఊపింది. అప్పుడు ఆమె కథ మొదలుపెట్టింది. ఒక సుందరమైన అడవిలో ఒక గొప్ప మామిడి చెట్టు బాగా విస్తరించి పెరిగింది. దాని కొమ్మలన్నీ తీయటి బంగారు పండ్లతో నిండి ఉండేవి. దాని పక్కనే సన్నటి వెదురు చెట్టు గాలికి ఊగుతూ ఉండేది. అది ఎంత ఎత్తు పెరిగినా దానికి మాత్రం పండ్లు కనిపించేవి కావు. మామిడి చెట్టు వెదురుని చూసి నవ్వుతూ, నన్ను చూడు, నా పండ్లంటే అందరికీ ఇష్టం. పక్షులు నా కొమ్మల్లో గూళ్ళు కట్టుకుంటాయి. బాటసారులు నా నీడలో సేద తీరుతారు. మరి నువ్వేంటి, నీకు పండ్లు లేవు, పువ్వులు లేవు, ఉన్నది సన్నటి కాండం మాత్రమే అంది. దానికి వెదురు చెట్టు నవ్వుతూ, ప్రతిదానికి దాని సమయం ఉంటుంది మిత్రమా అని సమాధానం ఇచ్చింది. రోజులు గడిచాయి. ఒకరోజు కొంతమంది గ్రామస్తులు అడవికి వచ్చి మామిడి చెట్టు అందాన్ని చూసి మెచ్చుకున్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే వారు మామిడి పండ్లను తీసుకోకుండా వెదురు కాండల్ని కోసుకుపోయారు. మామిడి చెట్టు నిర్ఘాంతపోయింది. కొన్ని నెలల తర్వాత మామిడి చెట్టు ఒక అద్భుతం చూసింది. ఆ వెదురుతో అందమైన ఇళ్ళు, బలమైన వంతెనలు, అలాగే సంగీత వాయిద్యాలను తయారు చేశారు. అప్పుడు మామిడి చెట్టుకి వెదురు చెట్టు మాటలు గుర్తొచ్చాయి. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. విజయం అంటే ముందుగా ఉండడం లేదా అందరూ మెచ్చుకునేలా ఉండడం కాదని, మన విలువ సరైన సమయంలో తెలుస్తుందని మామిడి చెట్టు గ్రహించింది. మీరా ఆసక్తిగా వింటూ, అంటే నా మల్లె మొక్క కూడా వెదురులాంటిదేనా అని అడిగింది. వాళ్ళమ్మ తల ఊపింది. ఖచ్చితంగా. కొన్ని పువ్వులు నీ గులాబీల్లో తొందరగా పూస్తాయి. కానీ మల్లెకు సమయం పడుతుంది. అది రాత్రిపూట పూస్తుంది. పైగా పూర్తిగా వికసించాలంటే వేసవి కోసం ఎదురు చూడాలి. ఎక్కువ సమయం పట్టిందంటే అది అందంగా ఉండదని కాదు అంది. మీరా నవ్వింది. ఇప్పుడు ఆమెకు అర్థమైంది. ఆ మాటలు విన్న మీరా తన మల్లెతీగను కొత్తగా చూసింది. అయితే నేను వేచి ఉంటాను, ఇది వికసించినప్పుడు మరింత ప్రత్యేకంగా ఉంటుంది అంది చిరునవ్వుతో. అలాగే ఒక వేసవి రాత్రి మీరా తోటలో అడుగుపెట్టింది. ఆశ్చర్యంతో మౌనంగా నిలబడిపోయింది. ఆమె మల్లెతీగ నాజూకైన తెల్లని పువ్వులతో కళకళలాడుతూ పరిమళంతో గాలిని నింపేసింది. వెదురులాగే మల్లె కూడా వికసించడానికి తన సమయం కోసం వేచి ఉందని తెలుసుకుంది. ఆమె ఆనందంతో తల్లిని పిలిచింది. తల్లి ప్రేమగా హత్తుకుని, చూసావా, ప్రతిదానికి సరైన సమయం ఉంటుంది. మనకు కావలసిందల్లా ఓపిక మాత్రమే అంది. ఆ రోజు నుండి ఏదైనా ఎక్కువ సమయం తీసుకుంటే మీరా చింతించడం మానివేసింది. తన మల్లెలాగే అన్నీ వాటి సమయంలోనే వికసిస్తాయని ఆమె తెలుసుకుంది. నీతి: ప్రతి ఒక్కరికి వారి స్వంత ప్రయాణం ఉంటుంది. విజయం సరైన సమయంలో వస్తుంది.